సరిత్ గారు ముఖ్యంగా మీ గురించి చెప్పాలంటే ఆఫ్టర్ ఇయర్స్ మీరు కనిపిస్తున్నారు. మీరు లాస్ట్గా అర్జున్ సినిమాలోనే కనిపించారు కదా. టుక్ ఏ వెరీ బిగ్ బ్రేక్. అండ్ మీకు యాక్టింగ్ అలవాటు అయిపోయి స్టార్ హీరోయిన్ అయ్యి తర్వాత ఒక నెగిటివ్ క్యారెక్టర్తో రీఎంట్రీ ఇచ్చి మీకు యాక్టింగ్ చేయకుండా ఎలా ఉండగలుగుతున్నారు? అది పెద్ద క్వశ్చనే, కానీ కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి కదా లైఫ్లో, అందుకోసం అని చెప్పి బ్రేక్ అని అనుకోను. అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తున్నాను అంతే. చాలా మంచి క్యారెక్టర్స్ వస్తే డెఫినెట్లీ ఐ విల్ నాట్ సే నో. అది సో అంటే సినిమాలు చూడటం అయితే మానేలేదు రీసెంట్గా? సినిమా రోజు 2 సినిమాలన్నా చూడకుండా నేను పడుకోలేను. రీసెంట్గా మీకు బాగా నచ్చిన సినిమా? ఎక్కడికి పోతావు చిన్నవాడానా. ఓకే, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. చాలా బాగా చేశారు. సో మొత్తం ఫాలో అవుతున్నారు అప్కమింగ్ వాళ్ళు ఎలా ఉన్నారు? సో మీకు బాగా నచ్చిన హీరో? మహేష్ బాబు. కొత్త వాళ్ళ? ఓకే, కొత్త వాళ్ళ అంటే రీసెంట్ టైమ్స్ ఎనీథింగ్ ఏ అబ్బాయి బాగా చేస్తున్నాడని ఎవరిని చూస్తే అనిపించింది? అల్లు అర్జున్ గారి తమ్ముడు అల్లు శిరీష్ గారు శ్రీరస్తు శుభమస్తు చూశాను, బాగుంది. సో బాగా అప్డేటెడ్గా ఉన్నారు. చెప్పాను కదా నేను రోజుకి 2 సినిమాలు చూస్తాను. ఓకే మ్యామ్, కమింగ్ టు సైమా, ఇట్స్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ ఇయర్ బై ఇయర్. సో ఇలాంటి అంటే మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇలాంటి అవార్డ్ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా ఎంత వాస్ట్గా లేవు, ఎలా అనిపిస్తుంది? మేము వర్క్ చేసేటప్పుడు అసలు అవార్డ్ ఫంక్షన్స్ అంటే ఊరికి అవార్డు మాత్రం ఇస్తారు, ఇంటికి పంపించేస్తారు. ఇప్పుడు అలా కాదు, అందరూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అండ్ టీవీ ఛానల్స్ ఇన్ని వచ్చాయి, అప్పుడేమీ లేవు కదా. సో ఇట్స్ నైస్, వీఆర్ ఎంజాయింగ్. దానికోసమే మేము కలుస్తానికోసమే, అందరం కలుస్తానికోసమే ఇక్కడికి వచ్చేది. వీఆర్ ఎంజాయింగ్. థ్యాంక్ యూ మ్యామ్. సుహాసిని గారు పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది ఫస్ట్ అందమైన చిరునవ్వు. మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాడు తెలుగు ఆడియన్స్. మీరు ఎప్పుడు మళ్ళీ తెలుగు మూవీ చేయబోతున్నారు? చేయాలి. ఇప్పుడు మనోజ్ మంచుతో ఒక రోల్ చేశాను, మురళీమోహన్ గారు వాళ్ళంతా కలిసి ఒక 2-3 డేస్ షూటింగ్ చేసాం. ఆ పిక్చర్లో మళ్ళీ చేస్తున్నాను. ఐ షుడ్ డూ మోర్ పిక్చర్స్. ఎస్, తెలుగు చేయాలి. మీరు చాలా అవార్డ్ ఫంక్షన్స్ చూసుంటారు, బట్ సైమా అవార్డ్స్ అంటే ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ అండ్ స్టెప్ అప్. సో సైమా అవార్డ్స్ గురించి మీ ఒపీనియన్? లాస్ట్ 2 ఇయర్స్గా సైమా అవార్డ్స్కి వస్తున్నాను నేను, ఎందుకంటే ఒక 1 ఇయర్ నామినేషన్ వచ్చింది, అవార్డు ఇచ్చారు, సో దానికోసం వచ్చాను. అది తర్వాత అవార్డు లేకుండా అండ్ నామినేషన్స్ లేకుండా కూడా వస్తున్నాను, ఎందుకంటే ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయాం అందరూ. సో వెరీ నైస్, అందరూ యంగర్ టాలెంట్ని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇక్కడ దుబాయ్లో నా పక్కనే అదితిరావు కూర్చొని 1 అవర్ చెప్పింది ఇలా మీ ప్రొడక్షన్లో నేను చేయాలని. సో షీ యాక్టెడ్ ఫైనలీ. సో అలాంటి 7లో మేము చెప్తున్నాను, నాకు మీ ఆయనతో వర్క్ చేయాలని. మణి గారు ప్లీజ్. థ్యాంక్ యూ మ్యామ్, మీ ఇద్దరిని కలిసి చూడటం ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ అవర్ ఐస్. ఎంజాయ్ సైమా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మ్యామ్, వెల్కమ్. మీరే దీని వెనకాల ఉన్నారని మాకు తెలుసు. లైక్ ఎవ్రీ ఇయర్ యూఆర్ డూయింగ్ ఇట్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ దీని వెనక మీరు పడుతున్న కష్టం అంటే ఇంతమంది చాలా కష్టం అండి, కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే వెన్ వి సీ ద షో టేకింగ్ ఆఫ్ అండ్ ఆల్ ద స్టార్స్ ఎంజాయింగ్ దెమ్సెల్వ్స్, ఆ కష్టం అంతా మర్చిపోతాము. దట్స్ వాట్ ఇట్ ఇస్. అండ్ ఒక ఇండస్ట్రీని ఒక చోట చేర్చడం చాలా కష్టం, అలాంటిది 4 ఇండస్ట్రీలని హౌ డు యూ మేనేజ్? లైక్ బేసిక్లీ టు ఆన్సర్ దట్, 4 సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఇచ్చిన సపోర్ట్ ఇక్కడ చాలా ఇమ్మెన్స్ సపోర్ట్, ఎందుకంటే వాళ్ళు లేకపోతే సైమా లేదు. సో వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేసి ఈ సైమాని ఇంతవరకు తెచ్చారంటే the entire credit along with the hard work of our team, it goes to the 4 South Indian film industries who've supported us. And year on year the support has been increasing, and we're very glad and very grateful to them. And we're only looking at it going bigger and better. Okay. And we have a few awards, I mean prestigious awards, and this has become one among them. Yes. And asla how did this whole idea start up? Okay. మీరు మనం చూస్తే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ హ్యాస్ సౌత్ ఇండియన్స్ ఆర్ వైడ్లీ స్ప్రెడ్ అక్రాస్ ద గ్లోబ్. సైమా ఎందుకు వై ఇట్ హ్యాపెన్ అంటే it is the whole idea is to carry their favorite stars closer to the global audience, taking South Indian cinema globally. And for that what we had to do was bring together the 4 South Indian film industries. We chose we always end up choosing countries which have a large South Indian diaspora, and we may make sure Saima happens there, so that end of the day it's taking their favorite stars closer to their fans. That's what it is. Thank you ma'am, thanks for this huge canvas, and enjoy the evening. Thank you so much. You too. Bye.